అందరికీ నమస్కారం అండి. నాయనార్ల చరిత్ర తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు చండీశ్వర నాయనార్ గురించి తెలుసుకుందాము. మనము శివాలయంలోని శివుని దర్శించుకున్నప్పుడు చిటికేల చండీశ్వరుడు అంటారు కదా. ఆయన ఎందుకు అంత మహాశివభక్తుడు అయ్యారో తెలుసుకుందాము. చోళ దేశంలోని తిరుచాయి జ్ఞాన నల్లూరులోని యజ్ఞశర్మ పవిత్ర దంపతులకు జన్మించిన బిడ్డ విచారశర్మ 5 ఏళ్ళు నిండక ముందే వేదాంగాల్లో అపారమైన పాండిత్యం సాధించి గురువునే ఆశ్చర్యపరిచిన కారణజన్ముడాయన. గోవుల పట్ల అపారమైన ప్రేమ. ఒకరోజు పశువుల కాపరి ఆవులను క్రూరంగా కొట్టడం చూసి చలించిపోయిన విచారశర్మ గోవులను మేపే బాధ్యతను తానే స్వయంగా చేస్తాను అని ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఆయన చూపించిన ప్రేమకు ఆవులు ఏపుగా బలిసి 4 రెట్లు పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. అవి సమృద్ధిగా ఉన్న పాలతో నది ఒడ్డున ఒక అత్తి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి నిత్యం పాలాభిషేకం చేస్తూ పూజించేవాడు. మట్టి పాలు అవుతున్నాయని ఒకరోజు విచారశర్మతోటి ఇరుగు పొరుగు వారు చూసి చెప్పారు. ఒకరోజు విచారశర్మ అత్యంత ఏకాగ్రతతో ఈ విధంగా పాలాభిషేకం చేస్తుండగా అటుగా వెళ్తున్న ఒక గ్రామస్తుడు అది గమనించాడు. దూరం నుంచి అతను చూసిన అతనికి విచారశర్మ విలువైన పాలను నేలపాలు చేస్తూ దుర్వినియోగం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే వెళ్ళి బ్రాహ్మణులకు విచారశర్మ తండ్రి అయిన యజ్ఞశర్మకు ఫిర్యాదు చేశాడు. కొడుకు పాలను ఎందుకు మట్టిపాలు చేస్తున్నాడో స్వయంగా తెలుసుకుందామని తండ్రి యజ్ఞశర్మ అక్కడికి చేరుకున్నాడు. దూరం నుంచి చూసేసరికి కొడుకు పాలను మట్టిలో పోసినట్లే కనిపించింది. ఏమి జరుగుతుందో సరిగ్గా గమనించకుండా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు ఆ తండ్రి. శివజ్ఞానంలో ఉన్న విచారశర్మను కర్రతో కొట్టి పాలకుండను తన్నాడు. దైవ కార్యానికి భంగం కలగడంతో విచారశర్మ కళ్ళు తెరిచాడు. శివాపరాధం జరిగిందని తీవ్ర కోపంతో పక్కనే ఉన్న ఒక కర్రను తీసి తండ్రి కాళ్ళపై విసిరాడు. ఆ కర్ర గొడ్డలిగా మారి తండ్రి కాళ్ళను నరికేసింది. తండ్రి ప్రాణాలు వదిలిన విచారశర్మ ఏమీ జరగనట్లు మళ్ళీ శివధ్యానంలో మునిగిపోయాడు. అలా విచారశర్మ నిశ్చలమైన ఏకాగ్రమైన భక్తికి మెచ్చి పరమశివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. విచారశర్మను ఆప్యాయంగా కౌగలించుకుని తన మెడలోని హారాన్ని తీసి స్వయంగా విచారశర్మ మెడలో వేశాడు పరమశివుడు. నీవు నా కోసము నీ తండ్రినే ఎదిరించావు. ఈ రోజు నుంచి నీకు నేను తండ్రిని. నీకు చండీశ్వర స్థానాన్ని ప్రసాదిస్తున్నాను. భక్తులు నాతో పాటే నిన్ను కూడా అర్చిస్తారు అని ముక్తిని ప్రసాదించాడు. శివుని మహాభక్తులు చేతిలో మరణించిన ఆయన తండ్రిని కూడా శివసాయుధ్యం లభించింది. శివభక్తి ముందు ప్రాపంచిక బంధాలు కూడా చిన్నవే అని నిరూపించిన చండీశ్వర నాయనారు భక్తికి నమస్కరిద్దాము. అలాగా శివపరివారంలోని చండీశ్వరుడు ఒక్కటి అయిపోయారు. శివుడికి నివేదించిన శివ ప్రసాదము ఆయన కుమారులైన వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, ఆయన భార్యకి కూడా ఆ భుజించిన పదార్థాన్ని తినే అర్హత లేకుండా కేవలం ఆ ప్రసాదాన్ని, ఆ శివశేషాన్ని తినే భాగ్యాన్ని ఒక్క చండీశ్వరునికే పరమశివుడు ప్రసాదించారు. అందుకనే మనం ఎవరైనా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుని దర్శించుకున్నాక ఆ శివప్రసాదాన్ని చాలామంది ఇంటికి తీసుకువెళ్ళకూడదు అంటారు. కానీ అది తప్పు. ఆ ప్రసాదాన్ని చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎప్పుడూ శివధ్యానంలో నిమగ్నుడై ఉంటారు. ఆయన్ని చిన్న చిటిక వేసి
నెమ్మదిగా స్వామి శివప్రసాదం శివదర్శనం చేసుకున్నాను, శివప్రసాదం మీ అనుమతిస్తే నేను ఇంటికి తీసుకువెళ్తాను అని ఆయనకి నెమ్మదిగా చెప్పి ఆయన అనుజ్ఞతో ఆ ప్రసాదాన్ని మనం ఇంటికి తీసుకువెళ్ళి అందరం తినవచ్చు. అదండి చిటికెల చండీశ్వరుడైన పరమ శివభక్తుడైన చిటికెల చండీశ్వరుని వృత్తాంతం. ఇది నాయనార్లో ఒక నాయనారు చండీశ్వర నాయనారు. ఇది మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.